బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆ నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తా ఉన్నది. వయసు రీత్యా ఆయన కేసీఆర్ గారు స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు, మేమే హైదరాబాద్లోని ఏదైనా ప్రదేశంలో విచారణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తే అక్కడ విచారిస్తామని చెప్పేసి సిట్ అధికారులు అయితే తెలిపినట్టు తెలుస్తా ఉన్నది. అయితే ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు ఉన్నారు. మరి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోకి సిట్ అధికారులు వెళ్తారా, లేదంటే నందినగర్ నివాసానికి కేసీఆర్ గారు వస్తారా అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఎప్పుడెప్పుడా కేసీఆర్కు ఈ వ్యవహారంలో ఈ కేసులో నోటీసులు అందుతాయని అందరూ తహతహలాడారు. మొత్తానికి కేసీఆర్కి అయితే నోటీసులు అందాయి. మొదటగా హరీష్ రావు గారిని విచారించారు. ఆయనను విచారించిన తర్వాత కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. కేటీఆర్ని విచారించారు. ఆ తర్వాత సంతోష్ రావును విచారించారు. ఇప్పుడు ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో పొలిటికల్ పర్సన్గా బీఆర్ఎస్ పార్టీ తరఫున 4వ వ్యక్తిగా కేసీఆర్కి అయితే నోటీసులు అందాయి. మొత్తానికి ఈరోజు ఉదయం నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్ళిన సిట్ అధికారులు సిఆర్పిసి 160 కింద నోటీసులు అందజేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే కేసీఆర్ గారి వయసు రీత్యా పోలీస్ స్టేషన్కు లేదంటే ఏసీబీ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, తమకు విచారణకు ఎక్కడ ఏర్పాట్లు చేస్తే అక్కడే విచారణ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వారైతే చెప్పారు. మరి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో విచారణ చేస్తారా, లేదంటే నందినగర్లో విచారణ చేస్తారా అనేది అయితే తెలియాల్సింది. మరి అధికారులు ఒక మెట్టు దిగొచ్చి కేసీఆర్ కోసం నేరుగా ఇంటికి వచ్చి నోటీసులు అందించి తాము పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు కాబట్టి మేమే వస్తాము అని అన్నారు. కాబట్టి మరి కేసీఆర్ కూడా ఒక అడుగు దిగొచ్చి మరి ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ ఆయన సొంత నివాసానికి వచ్చే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. మరి ఇది పరస్పరంగా ఒక గౌరవంగా ఉంటుంది కాబట్టి సిట్ అధికారులను కూడా కేసీఆర్ గారు గౌరవించే అవకాశమే ఉంటుందని నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ సిఆర్పిసి 160 కింద ఆయనకు నోటీసులు అందాయి. ఇక మొదటగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులందరికీ సిఆర్పిసి 160 కిందనే నోటీసులు అందజేస్తూ ఉన్నారు. అంటే సిఆర్పిసి 160 అంటే అందరికీ తెలిసిన విషయమే. మైన్యూట్గా ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా మీకు వీలైతే సమాధానం చెప్పొచ్చు, లేదంటే సమాధానం చెప్పకుండా ఉండొచ్చు అనే ఒక నిబంధనల ప్రకారమే సిఆర్పిసి 160 అనేది పనిచేస్తుంది. కాబట్టి మరి ఇదివరకే ముగ్గురినైతే బీఆర్ఎస్ నాయకులను మరి విచారించారు. మరి కేసీఆర్ గారిని ఏ విధంగా విచారిస్తారు, ఏ ప్రశ్నల మీద విచారిస్తారు అనే దానిపైన ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఏదేమైనప్పటికీ కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలున్న హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మరి ఆయన డీజీపీ ఐజీ లెవెల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఈ కేసీఆర్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది, ఏ అంశాల మీద నిఘాతోటి ఆయన నిఘా పెట్టించారు, లేదంటే అధికారులే నిఘా పెట్టారా, ఇలాంటి ఒక చిన్న చిన్న క్వశ్చన్లు అడిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. మరి ఇది మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు ఏం తేల్చాలనుకుంటున్నారు, ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా ఏం తేల్చాలనుకుంటుంది, తెలంగాణ సమాజం ముందు ఎలాంటి విషయాలను తెలంగాణ సమాజం ముందు ఉంచాలనుకుంటున్నారు అనేది అయితే ఇప్పుడు అందరిలో చర్చ నడుస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము డొల్లా కేసు ఇది. అందులో అసలు ఎలాంటి రహస్యాలు లేవు, ఎలాంటి కుట్రలు లేవు అని చెప్పేసి ఇదివరకే బీఆర్ఎస్ నాయకులు చెబుతూ ఉన్నారు. నిజంగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ ఒక్కటి నిగ్గు తేల్చకపోతే రేవంత్ సర్కార్ పైన తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతా ఉన్నారు. చూడాలి మరి ఫోన్ ట్యాపింగ్ కేసును అయితే చాలా తీవ్రంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి దీన్ని అంతిమంగా ప్రభుత్వ లక్ష్యాన్ని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు చేరుకుంటుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తూ ఉన్నది.